డివిజిబిలిటీ రూల్ ఫర్ 3. పేరెంట్స్ అందరూ జాగ్రత్తగా వినండి. ఏ నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 3. ఏ నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 3. ఒక సంఖ్యను 3 భాగించాలంటే వీడియోని ఒక్కసారి మీరు పాజ్ చేయండి. మీ పిల్లలు ఏమన్నా చెప్తారేమో అడగండి. డివిజిబిలిటీ రూల్ ఫర్ 3కి ఏమన్నా అసలు వచ్చా రాదా మీరు టెస్ట్ చేయండి మీ పిల్లల్ని. ఏ నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 3 ఇఫ్ ది సమ్ ఆఫ్ its digits is divisible by 3. A number is divisible by 3 if the sum of its digits is divisible by 3. అంటే ఇప్పుడు ఉదాహరణకి 5620 ఉంది. ఈ నెంబర్ని 3 భాగిస్తుందా లేదా తెలుసుకోవాలంటే ఏం చేయాలి? ఇందులో ఉన్నటువంటి అంకెలన్నీ కలిపేయండి. 5 + 6 + 2 + 0. 5కి 6 కలిపితే 11, 11కి 2 కలిపితే 13, 13కి 0 కలిపితే 13. 13ని 3 భాగిస్తుందా? 3 4s are 12. 1 రిమైండర్. 13ని 3 భాగించట్లేదు. దేర్ఫోర్ 5620 ఈజ్ నాట్ డివిజిబుల్ బై 3. ఓకే, ఇంకొక లెక్క చేద్దాం. $67,281 దీన్ని 3 భాగిస్తుందా లేదా అంటే ఏం చేయాలి? ఈ సంఖ్యలో ఉన్నటువంటి అంకెలన్నీ కలిపేయాలి. 6 + 7 + 2 + 8 + 1. 6కి 7 కలిపితే 13, 13కి 2 కలిపితే 15, 15కి 8 కలిపితే 23, 23కి 1 కలిపితే 24. ఈ 24ని 3 పెట్టి భాగించండి. 3 8s are 24, 0. అంటే 24ని 3 భాగిస్తుంది కాబట్టి ఈ నెంబర్ని 3 భాగిస్తుంది. దేర్ఫోర్ 67,281 ఈజ్ డివిజిబుల్ బై 3. మనకి ఒక పెద్ద లెక్క చేసేటప్పుడు చిన్న చిన్న పార్ట్లు వస్తూ ఉంటాయి. ఆ నెంబర్ని 2 భాగిస్తుందా లేదా, 3 భాగిస్తుందా లేదా, 4 భాగిస్తుందా లేదా అని తెలియాలి. దీనికి డివిజిబిలిటీ రూల్స్ బాగా రావాలి మనకి. 2కి 3కి 4కి 5కి 6కి 8కి 9కి 10కి 11కి 7కి ఒక్కదానికి మనకి లేదు. ఈ రూల్స్ అన్నీ బాగా వస్తేనే, బేసిక్స్ అన్నీ బాగా వస్తేనే మనం ఏ లెక్కన చేయగలం. ఒకేసారి మనకు మొత్తం లెక్కలన్నీ వచ్చేది. చిన్నవన్నీ ఒక్కొక్కటి నేర్చుకోవాలి. ఇవాళ నేను నేర్పేది బేసిక్ రూల్స్లో డివిజిబిలిటీ బై 3. దానికి ముందు ఫార్ములా బాగా కంఠస్థం పెట్టాలి. ఏ నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 3 ఇఫ్ ది సమ్ ఆఫ్ ఇట్స్ డిజిట్స్ ఈజ్ డివిజిబుల్ బై 3. ఒక నెంబర్ ఇచ్చి దాన్ని 3 భాగిస్తుందా లేదా అంటే ఆ నెంబర్లో ఉన్నటువంటి డిజిట్స్ అన్నీ కలిపేయండి. వచ్చిన దాన్ని 3 భాగిస్తే నెంబర్ని 3 భాగిస్తుంది, లేదంటే నెంబర్ని 3 భాగించదు. ఓకే, మీకు ఒక హోంవర్క్ కొన్ని లెక్కలు ఇస్తాను, వాటన్నిటిని మీరు చేయండి. చాలామంది హోంవర్క్ చేసి చక్కగా పెడుతున్నారు, మీరు బాగా ప్రాక్టీస్ చేయండి. ఇక్కడ ఇచ్చినటువంటి నెంబర్స్ని 3 భాగిస్తుందా లేదా? 362 దీన్ని 3 భాగిస్తుందా లేదా? 5614 3 భాగిస్తుందా లేదా? 3210 65,300
22 7,80,000 000 7,80,000 దీన్ని 3 భాగిస్తుందా లేదా? సింపుల్. భాగిస్తుంటే మీరు ఎస్ అని పెట్టండి, భాగించకపోతే నో అని పెట్టండి. దీంట్లో చాలామంది హోంవర్క్ చేస్తున్నారు, చాలా సంతోషం. ఒక్క చిన్న కామెంటు, ఈ లెక్క మీకు అర్థమైందా అర్థం కాలేదా అన్నది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. ఎక్కువ మంది అర్థం కాలేదంటే మళ్ళీ ఇంకొకసారి చెప్పడానికి ప్రయత్నం చేస్తాం. ఏదైనా సరే అర్థం కావాలంటే దాన్ని ఒక 2-3 సార్లు వినాలి, 2-3 సార్లు మీరు కాగితం మీద రాసుకోవాలి. అంతేగాని ఏమీ రాయకుండా ఏమీ చేయకుండా కూర్చొని అర్థం కాలేదంటే అర్థం కాదు. ఆ నిర్వచనం బాగా రావాలి, డెఫినేషన్ బాగా రావాలి. ఏ నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 3 ఇఫ్ ది సమ్ ఆఫ్ ఇట్స్ డిజిట్స్ ఈజ్ డివిజిబుల్ బై 3. ఒక సంఖ్యను 3 భాగించాలంటే ఆ సంఖ్యలోని అంకెల మొత్తాన్ని 3 భాగించాలి. అది నిర్వచనం. ఎక్కువ సార్లు మీరు చదివి మీరు ప్రాక్టీస్ చేయాలి, అప్పుడు మీకు బాగా వస్తుంది. ఓకే, ఈ హోంవర్క్ అన్నీ చేసి నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి. థ్యాంక్ యూ.